డీజేటీ పెట్టిన చిక్కుముడిలో అసీం మునీర్ పరిస్థితి ఇవాళ రేపా అన్నట్టుంది. అది ఏంటంటే మీరు నమ్మరు, సొంత సోల్జర్స్ని తీసుకెళ్ళి అక్కడ గాజాలో పెట్టాలి. సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ముందు గొయ్యి వెనక నుయ్యి. పగవాడికి కూడా రాకూడదు అనుకుంటాం కానీ ఈయనకు రావచ్చు. లిటిల్ బిగ్స్, పంది పిల్లలు. ఈ మాటని యూరోపియన్ లీడర్స్ అందరూ పంది పిల్లలు అని చెప్పి పుతిన్ గారు డైరెక్ట్ గా మైక్ పట్టుకొని ఇవ్వాలంటున్నారు. దానికి మరి డీజేటీ గారి రెస్పాన్స్ ఏంటంటే యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీకు గుర్తుంది కదా, అలాంటిది ఇవాళ ఇంకొక దేశంతో మనం సైన్ చేసాం. ఆ దేశం ఏంటో తెలుసా? ఒక బిర్యానీ పెట్టి ఒక 300 రూపాయలు అడగడం న్యాయం. అదే ఫ్రీ అని చెప్పి బిర్యానీ పెట్టి నెల రోజుల తర్వాత లాస్ట్ మంత్ నేను బిర్యానీ ఇచ్చాను కదా, సో ఇవాళ నాకు నువ్వు 10,000 రూపాయలు ఇవ్వమని అడగడం ఎంతవరకు న్యాయం అని చెప్పి అసీం మునీర్ ఉన్నాడు కదా, ఖచ్చితంగా ఇవాళ డీజేటీని అడుగుతాడు. అట్లీస్ట్ అడగలేకపోయినా ఆ శక్తి, ఆ స్థాయి ఆ వ్యక్తికి లేకపోయినా కూడా మనసులో ఖచ్చితంగా తిట్టుకొని ఉంటాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జియో పాలిటిక్స్ లో ఒక సేయింగ్ ఉంది, మనకి ఏది ఎవడు ఎప్పుడు ఎక్కడ ఫ్రీగా పెట్టడు అని. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్. అదే ఇవాళ అసీం మునీర్కి తెలిసి వస్తుంది. గాజాలో ఇజ్రాయలీ ఐడిఎఫ్ అడ్డంగా పాకిస్తానీ సోల్జర్స్ నిలబడబోతున్నారు. ఆ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనకు తెలుసు. దాన్ని పక్కన పెడితే ఒక దేశ సైన్యానికి వేరే దేశపు లీడర్ కోసం చనిపోవాల్సిన స్థితి వస్తే అది ఎంత దౌర్భాగ్యం. పాకిస్తాన్ చూస్తే వాళ్ళు మీరు అర్థం చేసుకోవచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒక అకుంఠిత దీక్షతో ట్రంప్ గారు ఒక 20 పాయింట్ ఎజెండా రాశారు. దీని పేరు గాజా పీస్ ప్లాన్ అని పెట్టి, సీజ్ ఫైర్ నేనే చేశానని చెప్పడానికి అలవాటు కదా, అలాగే ఇక్కడ కూడా నేను తీసుకొస్తాను, ఈ 20 పాయింట్ మీరు ఫాలో అవ్వాలి అని చెప్పి. United States, Israel's closest ally, wants Pakistan to send troops to Gaza. దాని ప్రకారంగానే ప్రస్తుతానికి ఇదివరకు ఉన్నంత గొడవలు జరగట్లేదు అని చెప్పి బయట టాక్ ఉంది. ఇప్పుడు దాని ప్రకారంగానే ఇజ్రాయెల్ సైడ్ నుంచి కానీ గాజా సైడ్ నుంచి కానీ అంత ఇదిగా ముందు జరిగినట్టు ఇప్పుడు జరగట్లేదు యుద్ధాలు. కానీ అది ఎప్పుడైనా ఎక్కడైనా జరగచ్చు. మీరు ఒకసారి మ్యాప్ చూడండి. గాజా మ్యాప్ అనగానే మనకి ఏం కనబడుతుంది? ఇజ్రాయెల్లో ఒక కార్నర్ లో ఒక షేప్ లో మీకు కనబడుతుంది కదా, ఇది గాజా స్ట్రిప్ అని మనం ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. మనం సరిగ్గా చూడండి దీన్ని. కానీ ఇవాళ రోజున ఇజ్రాయెల్ గాజా మీద తెగ బాంబింగ్ చేసి 50 నుంచి 60 వేల సివిలియన్స్ అక్కడ చనిపోయిన తర్వాత ఎక్కడైతే సీజ్ ఫైర్ అని చెప్పి పాజ్ పెట్టారో డొనాల్డ్ ట్రంప్ గారు, అది చూస్తే ఇక్కడ ఎల్లో లైన్ ఏదైతే కనబడుతుందో అందులోపలి వాటి గాజా జనాలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ మ్యాప్ కి ఈ ఎల్లో లైన్ కి మధ్యలో ఒక జోన్ ఉంది కదా, దాన్ని బఫర్ జోన్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉండే తీవ్రవాదులందరినీ మేము ఎలిమినేట్ చేశామని, ఎవరు ఈ హమాస్కి సంబంధించిన వ్యక్తులందరినీ. మేము మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తే గాజా నుంచి ఇజ్రాయెల్కి మళ్ళీ వచ్చి October 7th ఇంకోటి అవ్వదని గ్యారంటీ ఏంటి? సో ఈ బఫర్ జోన్ ప్రస్తుతానికి ఇలాగే వదిలేస్తామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. దీనికి డొనాల్డ్ ట్రంప్ అడ్డం తిరగలేదు. కానీ వంకాయ మునీర్ ఒకడు ఉన్నాడని గుర్తొచ్చి ఆ వంకాయని పిలిపించి, నీ దగ్గర ఉండే సైన్యం మొత్తాన్ని, ఏది నీ దగ్గర ఉండే సైన్యంలో సిగ్నిఫికెంట్ నంబర్ని, ఏది పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి ఒక చంక్ ఆఫ్ సోల్జర్స్ని ఎత్తుకొని వచ్చి అక్కడ గాజాలో పెడదాం మనం. ఇన్ఫాక్ట్ ఇస్లామిక్ స్టేట్స్ లో ఏవైతే స్ట్రాంగ్ మిలిటరీస్ ఉన్నాయో, అట్లీస్ట్ పాకిస్తాన్ స్ట్రాంగ్ అని చెప్పి డీజేటీ నమ్ముతాడు ప్రస్తుతానికి. పాకిస్తాన్ అండ్ టర్కీ మేము అంతగా ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసినప్పటికీ ఇంకా ఆయనకు మిగిలిన ఆప్షన్ ఓన్లీ పాకిస్తాన్ ఉంది. కాబట్టి పాకిస్తాన్ నుంచి మెజారిటీ సోల్జర్స్ ని రప్పించి గాజా లోపల పెడతారు. దేనికి? ఈ ఐడిఎఫ్ లోపలికి రాకుండా ఆపడానికి. ఇప్పుడు హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ చనిపోయినట్టు ఇటు ఐడిఎఫ్ గానీ అటు వద్దామని తుత్తరపడినా, అటు గాజా స్ట్రిప్ లో ఉండే హమాస్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఇటు వచ్చినా మధ్యలో బలైపోయింది పాకిస్తానీ ఆర్మీయే. అందుకే చెప్తున్నాను కదా, మనకి లెవరేజ్ లేనప్పుడు మనం రూమ్ లో డిస్కషన్ చేయడానికి ఒక మీటింగ్ టేబుల్ మీదకి మనం వెళ్ళకూడదు. షేబాజ్ షరీఫ్ వెళ్ళాడు, అసీం మునీర్ వెళ్ళారు. ఇవాళ వాళ్ళ చేతిలో చిప్ప తప్పితే ఇంకేం లేదు. డీజేటీ ఏం చెప్తే చేయాల్సిందే, తల ఒగ్గాల్సిందే. ఇన్ఫాక్ట్ దీనికి ఇంకో కారణం కూడా ఉంది. అది ఇమ్రాన్ ఖాన్. ఆ వ్యక్తి వాళ్ళ పాకిస్తాన్ లో జైల్లో ఉన్నాడో బ్రతికున్నాడో చనిపోయాడు కూడా మనకు తెలియదు. న్యూస్ బయటికి రావట్లేదు. ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తి లోపలే ఉంటే బ్రతికి బయటికి రాకూడదని చెప్పి ఫస్ట్ అనుకునే వ్యక్తి అసీం మునీర్. ఇంటర్నేషనల్ ప్రెషర్ నాకు దీని మీద రాకూడదు అని. దానికి ఆయనకి డీజేటీ గారు అవసరం ఉంది. అమెరికా హెల్ప్ కావాలి పాకిస్తాన్కి. అది ఒక్కటేనా? మొన్నే $686 million F-16 డీల్ ఒకటి జరిగింది. అక్కడతో ఆగారా? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ నుంచి $1.25 billion పాకిస్తాన్కి వెళ్తున్నాయి. IMF has approved $1.2 billion more for Pakistan. దేనికి? రికార్డ్ డిక్ లో రంగురాల మైనింగ్ చేస్తా, అదే మన అదే మినరల్స్, అది ఈ రేర్ ఎర్త్ మినరల్ మైనింగ్ అని చెప్పి అది కూడా మాట్లాడుతున్నారు. Pleased to highlight the U.S. Export-Import Bank recently approved financing of $1.25 billion to support the mining of critical minerals at Reko Diq in Pakistan. సో ఫ్రీ లంచ్ అనే కాన్సెప్టే లేనప్పుడు ఇంత డబ్బులు అమెరికా నుంచి దొబ్బేసి డీజేటీ గారు ఊరుకోమంటే ఊరుకుంటారా? $100 ఇచ్చి $1000 లాక్కుంటున్నాడు మనుషుల ప్రాణాల రూపంలో, అది కూడా పాకిస్తానీ సోల్జర్స్ రూపంలో. అండ్ ఇవాళ పాకిస్తానీ జనాలు కూడా ఊరికే కూర్చొని చూడరు. ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడే బెటర్ కదా, అట్లీస్ట్ అమెరికాకి అడ్డంగా నిలబడేవాడు. మీరు చూడండి, కంప్లీట్ గా రుమాల్ పరిచేసి వాళ్ళు తా అంటే తందానా అంటున్నారు. ఏంది ఇది? మీకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, మాకైతే ఉంది కదా, దాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారని అడుగుతారు. దానికి వంక ఎటువంటి సమాధానం చెప్తాడో మనకి సమయం సమాధానం చెప్తుంది. అల్టిమేట్లీ ఏ దేశపు అభివృద్ధి అయినా మన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పాలసీస్ లో ఉంటుంది, మన జీడీపీలో ఉంటుంది, మనం చేసే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంతకాల్లో ఉంటుంది. కానీ డీజేటీ గారి రూమ్ లోకి మనం చొరబడ్డామా, ఆయనకి బిర్యానీ వడ్డించామా అనే కాన్సెప్ట్ లో ఉండదు. రీసెంట్ గా మన ఒమాన్తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి మన సంతకం పెట్టాం. మనం దాని గురించి వాటి వీడియోలో మనం మాట్లాడదాం. అంతకన్నా ఇంపార్టెంట్ గా విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇవాళ సిచ్యువేషన్ ఎంత టెన్స్ గా ఉందో మన అందరికీ తెలుసు. ముఖ్యంగా 2025 లో ఏ యుద్ధం ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో మనకు తెలియదు. ముఖ్యంగా వోలటైల్ లీడర్స్
వాలటైల్ స్పీచెస్ ఇస్తున్నప్పుడు పుతిన్ గారు డైరెక్ట్ గా వచ్చి యూరోపియన్ లీడర్స్ అందరినీ లిటిల్ పిగ్స్ అని సంబోధిస్తున్నారు. ఆయన జార్జియా మెలోనీ గారిని, మన ఫ్రాన్స్ నుంచి మ్యాక్రో గారిని, కియర్ స్టార్మర్ గారిని, ఈ యూరోపియన్ ప్రెసిడెంట్ ఒక ఆవిడ ఉంటారు, వీళ్ళందరినీ కలిపి లిటిల్ పిగ్స్, వీళ్ళందరూ నన్నేం చేయగలుగుతారు, నాకు యుద్ధం వద్దు, కానీ యుద్ధం చేయాల్సి వస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నా, నేను ఆక్రమించడానికి రెడీగా ఉన్నా, వై డిప్లొమసీ ఆర్ వైలెన్స్. ఇది పుతిన్ గారు చెప్తున్న మాట. ఇప్పుడు ఈయన మాటలు వింటే యుద్ధం వద్దనుకునే వాళ్ళు కూడా యుద్ధానికి వస్తారు కదా. మన స్టేక్ ఏంటి, మనం ఎలా ఎఫెక్ట్ అవుతాం కూడా మనం ఆడుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. ఒక నాలెడ్జ్ పిల్ల ఉంటుంది, లోకల్గా జరిగే మన తెలుగు స్టేట్స్లో జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు అందరికీ మనందరం మాడుకునే భాషలో, సింప్లిఫైడ్ భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు దీన్ని చూస్తున్నట్లయితే ఈ నాలెడ్జ్ పిల్ల మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. రిపర్కర్షన్స్ గురించి మనం మాడే ముందు డైరెక్ట్గా కాంటెక్స్ట్ నుంచి నేను మొదలు పెడతా. ఈ మాట నేను ఎందుకు అనాల్సి వచ్చింది, లిటిల్ పిగ్స్ అని. Европейские подсвинки. సడన్లీ అవుట్ ఆఫ్ ద బ్లూ ఒక ప్రెస్ మీట్ పెట్టి మైక్ తీసుకున్న ఈ విషయాన్ని ఆయన చెప్పాడంటే కాదు. ఇన్ఫాక్ట్ ఆయన దేశాన్ని కూడా రిఫర్ చేయట్లేదు, యూరోపియన్ దేశాలని. ఆ దేశపు లీడర్స్ ని కరెంట్లీ ఎవరున్నారో వాళ్ళని మాత్రమే అన్నారు. అది కూడా డీజేటీ గారిని ఎక్స్క్లూడ్ చేస్తూ. ముందు ప్రెసిడెంట్ ఉన్నారు కదా ఆయన జో బైడెన్ గారి టైంలో ఈ లీడర్స్ వీళ్ళందరూ కలిపి కుమ్మక్కై రష్యాని బాల్కనైజ్ చేద్దాం అనుకున్నారని, అంటే ముక్కలుగా చల్లా చెదురు చేసేద్దాం అనుకున్నారని, తద్వారా మానిటరీలీ లాభపడదాం అనుకున్నారని, వాళ్ళే నన్ను ఏమీ చేయలేకపోయారని. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, మానిటరీగా ఏంటి, ఎలా చేయగలుగుతారంటే రష్యాలో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ కానీ వన్స్ ఆ దేశం 4-5 ముక్కలు అయిపోయిన తర్వాత, అమెరికన్ వసాల్ కంట్రీస్ అవి అయిపోయిన తర్వాత అమెరికా ఎక్స్ప్లాయిట్ చేయదని కూడా మన అమాయకత్వం. అది అమెరికన్ జెనెటిక్స్ జీన్స్ లో ఉంది. ఏదైనా దొరుకుతుంటే అది లాగేసుకోవడం, అలా లాక్కోకుండా నేను ఆపాను అని పుతిన్ గారి వాదన. Все эти попытки и все эти деструктивные планы в отношении России полностью провалились. సో ఈ లిటిల్ పిగ్స్, ఈ చిన్న పంది పిల్లలు ఆ టైంలోనే నన్ను ఏం చేయలేకపోయారు, ఇప్పుడేం చేయగలుగుతారు, యుక్రెయిన్ నాదే అని ఒక పక్క పుతిన్ గారు చెప్తుంటే, ఇంకో పక్క జెలెన్స్కీ గారు దొరికిందే ఛాన్స్ అని యూరోపియన్ లీడర్స్ అందరికీ ఒక అర్జీ పెట్టారు. ఆయన మిమ్మల్ని ఇవాళ లిటిల్ బిగ్స్ అంటున్నాడు, మీరు లేవాల్సిన టైం వచ్చింది, ఫైట్ చేయాల్సిన టైం వచ్చింది, నాకు యుక్రెయిన్ ఫండింగ్ చేయండి. రష్యా కానీ రేపు మమ్మల్ని ఆక్రమిస్తే అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, అది దాన్ని ఎవరు భర్తీ చేస్తారు, ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఇది పుతిన్ అనే వ్యక్తి బ్రతికుండే వరకు మనకి ఇబ్బంది క్రియేట్ చేస్తూనే ఉంటాడు. సో మనందరం కలిసి కుమ్మక్కై ఫైట్ చేయాల్సిన టైం ఇది అని చెప్పి ఆయన స్పీచ్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఇంకో పక్క ప్యారలల్లీ జరుగుతున్న ఇంకో డిస్కషన్ ఏంటంటే, రష్యా మీద పుతిన్ గారు కానీ చేస్తే నేటో ఎందుకు ఊరుకుంటుంది, ప్రియంప్టివ్ గా స్ట్రైక్ చేసే ఒక ఆలోచన ఉంది. ఆ డేట్ ఏదో నేటో చెప్పట్లేదు కానీ ఈ లిటిల్ బిగ్స్ అని ఆయన పిలిచాడు కదా, ఆ ప్రాతిపదికన ఖచ్చితంగా దాడి చేయొచ్చు. వన్స్ అది స్టార్ట్ అయితే అది ఒక ఫుల్ బ్లోన్ యుద్ధం కింద మారే అవకాశం ఉంది. అప్పుడు భారతదేశం స్టాండ్ ఎలా ఉంటుంది అంటే, వీ హావ్ ఆల్వేస్ బీన్ క్లియర్. అక్కడ యుద్ధం డిఎస్కలేట్ అయితేనే మనకి ఎప్పుడైనా బెటర్. అది మన ఎమోషనల్ గా ఆలోచించి ఇద్దరు రష్యాని కానీ యుక్రెయిన్ కానీ మనం పట్టుకుంటే అది కరెక్ట్ కాదు. వీఆర్ రూటింగ్ ఫర్ రష్యా అని మనం అంటే, ఇవాళ మొన్నే పుతిన్ గారు వచ్చి వెళ్ళారని చెప్పి, ఇన్ఫాక్ట్ ఆయన రెలోస్ అగ్రిమెంట్ కూడా సైన్ చేశారని చెప్పి మన ఇండియా టుడేలో ఒక హెడ్లైన్ చూశాను నేను. దాని గురించి పెద్దగా డిస్కషన్ జరగలేదు కానీ, రెలోస్ అంటే ఏంటది, లాజిస్టిక్స్, డిఫెన్స్ ఇన్ఫర్మేషన్, యుద్ధం అది జరిగే టైంలో ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో జరిగే ఒక ఒప్పందం లాంటిది. అది అలాంటి ఒప్పందం కానీ సైన్ చేస్తే మనం ఏమైనా ఆబ్లిగేట్ అయిపోతామా రష్యా సైడ్ ఉండాలంటే కాదు. జస్ట్ లాజిస్టికల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మనం ఆబ్లిగేటెడ్ గా ఉంటాం. కానీ ఇండియన్ స్టాండ్, భారతదేశపు స్టాండ్ విల్ ఆల్వేస్ బి న్యూట్రల్. అది ఆ బ్యాలెన్స్ ట్రాక్ మనం ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. మనం రష్యాతో మాడగానే జెలెన్స్కీ గారితో ఫోన్ మాడతారు మన మోదీ గారు. ఇన్ఫాక్ట్ మనం ఆ జోన్ లో ఉంటేనే మనకి కరెక్ట్, అక్కడ యుద్ధం జరగకపోతేనే మనకి కరెక్ట్. పుతిన్ గారు ఏమనుకున్నా ఏం చెప్పినా, ప్లస్ నిజంగా యుద్ధం జరిగింది అనుకోండి, ఇప్పుడే ఇంత హడావుడి చేస్తున్నారు, 50% టారిఫ్ వేసి మీరు అక్కడ నుంచి ఆయిల్ కొనుక్కోకూడదు, గ్యాస్ కొనుక్కోకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, రష్యాకి మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు తూటాలు వాళ్ళు యుక్రెయిన్ ప్రజల గుండెల్లోకి చరుచుకొని వెళ్తుంటే దాన్ని మీరు ఎనేబుల్ చేస్తున్నారు, ఆ రక్తపు మరకలు మీ చేతికి అంటుకొని ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళే మాట్లాడుతున్నారు అంటే, రేపు పొద్దున నిజంగా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కానీ మన ఆయిల్ కొంటే ఇంకెంత మాట్లాడతారు వీళ్ళు, మీరే అర్థం చేసుకోండి. అది మనకి ఇవాళ బెటర్ కాదు. వీఆర్ గెటింగ్ ఒక మంచి డీల్ కి వీఆర్ క్రాకింగ్ ఆయిల్ పరంగా, ప్లస్ ఎటువంటి బ్లాక్ మెయిల్ ఉన్నా కూడా అమెరికా నుంచి ముఖ్యంగా మనం తట్టుకుంటున్నాం, దాన్ని నిలబడుతున్నాం. మనం ఇవాళ యుక్రెయిన్కి సపోర్ట్ గా యూరోప్ అంతా ఉంది. ముఖ్యంగా దీస్ కంట్రీస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, మన మెలనీ కానీ, EU కానీ, UK కానీ, వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. బట్ అమెరికా డీజేటీ గారి ఆధ్వర్యంలో మీరు చేయాల్సింది చేయండి, లాస్ట్ మినిట్లో నేను అవసరం ఉంటే వస్తానన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. మరి నేటో ఆయన అండర్లో ఉంది కాబట్టి ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్లస్ పుతిన్ గారు ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్ గా ఇవాళ ఉన్నారు. ఆ దేశంలో మిలిటరీ కానీ, పోలీస్ పవర్ కానీ, పాలసీల పరంగా కానీ, గవర్నమెంట్ కానీ అంతా ఆయన అండర్లో ఉంది. ఇంత పవర్ ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన ఈగో ఏ స్థాయిలో ఉంటుంది, ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు కూడా మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి. తద్వారా మనల్ని మనం రీకాలిబ్రేట్ చేసుకోవాలి. మన ఫారెన్ పాలసీ ఎలా ఉండాలి, ఇదంతా మనం ప్యారల్ గా ఏం చేస్తున్నాం. మనం సింపుల్, ఇవాళ అమెరికా మనకి ధమ్కి ఇస్తుంది, రష్యా మనతో ఫ్రెండ్లీగానే ఉంది, కానీ అది సరిపోదు. ఎందుకంటే రష్యాతో మనకు ఉండే బైలాటరల్ ట్రేడ్ చాలా తక్కువ. రష్యా నుంచి మనం కొనుక్కునే సామాన్లు చాలా తక్కువ. మీకు తెలుసా, $70 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ ఉంటే అందులో $65 బిలియన్ మన రష్యా నుంచి కొనేవే ఎక్కువ ఉన్నాయి.
ఏదైనా దేశానికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఈక్వల్గా ఉంటేనే మన అప్పర్ హ్యాండ్ ఉన్నట్టు మనకి. ఇన్ఫాక్ట్ మనం వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్ అని మనం చెప్పుకున్నట్టు. మన దేశం నుంచి రష్యన్స్ కొనుక్కునే సామాన్లు చాలా తక్కువ. ఇలాంటి టైంలో అమెరికా కూడా కోల్డ్ ఫీట్ చూపిస్తుంది కాబట్టి మాక్సిమం టు మాక్సిమం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం సైన్ చేయాలి. వేరే దేశాలకి భారతదేశంతో మనం ఇవాళ పెట్టుకోకపోతే, బిజినెస్ సరిగ్గా చేయకపోతే, అగ్రిమెంట్లు సైన్ చేయకపోతే వీ విల్ లూజ్ అవుట్ అనే ఒక ఫోమో మనం క్రియేట్ చేయాలి. ప్రస్తుతానికి ఫ్యూ మంత్స్ బ్యాక్ వీ హావ్ సైన్డ్ ఇట్ విత్ యూకే. కియర్ స్టార్మర్ గారు మోదీ గారు కలిసి సైన్ చేశారు. ఆ విజువల్స్ మీకు గుర్తున్నాయి కదా, దాని గురించి కూడా వీడియో చేసి మరీ మనం మాట్లాడాం. మనం ఇవాళ మోదీ గారు 3 కంట్రీ టూర్కి వెళ్ళారు. నిన్న మొన్న మీరు న్యూస్లో చూసే ఉంటారు. జార్డన్కి వెళ్ళారు, ఇథియోపియాకి వెళ్ళారు, దాని తర్వాత ఒమాన్కి వచ్చారు. ఇన్ఫాక్ట్ ఒమాన్కి భారతదేశానికి ఉండే రిలేషన్షిప్ మనం చాలా తక్కువ మాడతాం, కానీ యూఏఈ పక్కన ఉండే దేశం ఇది. లిటరల్లీ దుబాయ్ సిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా, దాని నుంచి కొన్ని అవర్స్ దూరంలో ఉంటుంది ఒమాన్. వీ హ్యావ్ రియలీ గుడ్ రిలేషన్షిప్. మన సామాన్లు వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళ సామాన్లు మనం కొనుక్కుంటే ఒక $10 బిలియన్ బయలాటరల్ ట్రేడ్ ఉంది ప్రస్తుతానికి. ఇది నేను ఎందుకు చెప్తాను మీకు అర్థమవుతుంది. ఫ్లో ఒకసారి వినండి మీరు. $10 బిలియన్ ఏముంది, మనం $100 బిలియన్ మాట్లాడుతున్నాం. రష్యా $100 బిలియన్ అంటుంది, అమెరికా $500 బిలియన్ అంటుంది. అన్ని బిలియన్ డాలర్స్ $10 బిలియన్ ఏం చేస్తాయంటే, మీరు ఒమాన్ యొక్క పాపులేషన్ మీరు చూడాలి. గట్టిగా లాగిపెట్టి కొడితే ఒక 50 లక్షల మంది ఉన్నారు. మరి 50 లక్షల మంది ఉండే దేశంలో ఈ మాత్రం బయలాటరల్ ట్రేడ్ ఉంటే అది గొప్పే. ప్లస్ ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనం సైన్ చేసామో దాన్ని వాళ్ళు ఎలా ఒప్పించారో నాకు తెలియదు, కానీ మీరు కొంచెం కరెక్ట్గా జూమ్ ఇన్ చేసి చూస్తే అది మనకు అనుకూలంగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి పర్టికులర్ డాక్యుమెంట్ చూడండి. 97.96% ఆఫ్ ద సామాన్లు మనం ఏదైతే ఒమాన్కి అమ్ముతున్నామో, అంటే $4.5 బిలియన్ మనం అమ్ముతాం వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి మనం $5.5 బిలియన్ మనం కొంటాం. ఇంచుమించు సరి సమానమే. ఇప్పుడు ఇందులో మనం అమ్ముతున్న $4.5 బిలియన్ ఏవైతే ఉన్నాయో అందులో 97.96% ఆఫ్ ద ఐటమ్స్ మీద 0% టారిఫ్ ఉంటుంది. ఇక్కడతో ఈ డీల్ అవ్వలేదు. వాళ్ళు మనకు అమ్మే సామాన్లలో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కానీ, గోల్డ్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ, టీ కాఫీ కానీ, లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ కానీ, అంతెందుకు ఎంఎస్ఎంఈ సెన్సిటివ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళు మన దేశానికి ఏమైనా కాంపిటీషన్గా తెచ్చి అమ్ముదాం అనుకుంటే వాళ్ళ మీద మనం టారిఫ్లు వేయొచ్చు. ఈ డీల్లో అలా ఉంది. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు ఒమాన్ అనే దేశం అంటే నాకు తెలియదు, కానీ పోర్ట్ ఆఫ్ డుక్మ్ అని చెప్పి ఒక పోర్ట్ ఉంది ఒమాన్లో. ఇది ఆ పోర్ట్ని మనం వాడుకోవచ్చు, మన నేవీ వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు మనకి ఎప్పటి నుంచో పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆ పోర్ట్ని వాడుకొని మనం బిజినెస్ కూడా చేస్తుంటాం. అల్ నజా అని చెప్పి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మనం చేస్తుంటాం, ఆ దేశం మన దేశం కలిపి. ప్లస్ ఆ దేశంలో జనాభా తక్కువ ఉండడం వల్ల ఒక ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీతో టైఅప్ పెట్టుకోవడం ఆ దేశానికి వాళ్ళు చాలా మంచిది. వాళ్ళు ఇవాళ అదే చేస్తున్నారని చెప్పి నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ ఒమాన్ అనే దేశానికి మన దేశానికి జరిగిన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో మల్టిపుల్ బెనిఫిట్స్ మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా ఉంటాయి. ఇది వరకు 90 రోజులు ఉండేది కాంట్రాక్ట్ వర్క్ కింద జాబ్ చేయడానికి మనం వెళ్తే, ఒకవేళ దాన్ని 2 సంవత్సరాలకు ఇంక్రీజ్ చేశారు. మీరు అకౌంటెన్సీలో ఉన్న, టాక్సేషన్ లో ఉన్న, ఆర్కిటెక్చర్ లో ఉన్న, మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా మన ఎంట్రీ ఇంకా చాలా సింప్లిఫై అయిపోతుంది కంపేర్ టు కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్. ఇన్ఫాక్ట్ మీరు ఈ విజువల్స్ మీరు చూస్తున్నప్పుడు కూడా మోదీ గారు ఫ్లైట్ దిగిన తర్వాత ఆయన ఎవరైతే పిక్ చేసుకుని కార్లో మీరు ఈ ఫోటో చూస్తున్నారు కదా, అందులో క్రౌన్ ప్రిన్స్ ఉన్నారు. ఒమాన్ క్రౌన్ ప్రిన్స్ ప్రాఫెట్ మొహమ్మద్ కి ఈజ్ లిటరలీ ద 42nd డిసెండెంట్. అయినప్పటికీ ఇస్లామిస్ట్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ కి, బంగ్లాదేశ్ కి లేని అగ్రిమెంట్ మనతో ఎందుకు సైన్ చేస్తున్నారు వీళ్ళు? ప్యూర్లీ మెరిట్ మాట్లాడుతుంది అంతే. సింపుల్ గా చెప్తాను నేను. ఇన్ఫాక్ట్ ఇదే మోదీ గారు దీనికన్నా ముందు ఇథియోపియాకి వెళ్ళారు, అక్కడ చాలా వాగ్దానాలు చేశారు. ఇన్ఫాక్ట్ ఇథియోపియన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆయనకి ఇచ్చారు. దానికన్నా ముందు జార్డన్కి వెళ్ళారు. ఇజ్రాయెల్ పక్కన ఉండే దేశం ఇది. అందుకని మనం ఎవరికి జీ హుజరీ కొడుతున్నాం అని కాదు, ఎవరికి గులాంగిరి చేస్తున్నాం అని కాదు. టైం వచ్చేదాకా ఎంత కామ్గా ఉన్నాం, మన స్టాండ్ తీసుకొని మనం ఎలా ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డాం, అట్ ద సేమ్ టైం మన కంట్రీ ఎంత గ్రో అవుతుంది, మన కంట్రీ ఎంత మెరిటోరియస్ గా ఉంది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి ఫండమెంటల్ గ్రాస్ రూట్ లెవెల్లో మనం ఉన్నాం. మనం ఉండే ప్రతి ఫీల్డ్ లో మనం ఎక్సెల్ అయితే చాలు. మన దేశంలో ఉన్నాం, బయట ఉండి కష్టపడుతున్నాం అని కూడా మీరు చూసుకోకండి. ఇన్వర్డ్ రెమిటెన్సెస్ అని ఉంటాయి. భారతీయుడు ఎక్కడ కష్టపడ్డా భారతదేశానికి అది బెనిఫిట్ ఏదో విధంగా. సో లెట్స్ మేక్ అవర్ కంట్రీ ప్రౌడ్, లెట్స్ మేక్ అవర్ కంట్రీ షైన్. దీని మీద మీరు ఏమంటారు నా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. పగవాడికి కూడా, ఇన్ఫాక్ట్ పగవాడికి రావచ్చు, అందుకే వంకాయ మున్నీరికి వచ్చింది ఈ స్థితి, ఈ స్థాయి. సొంత సోల్జర్స్ ని అమ్మకానికి పెట్టి వేరే దేశపు కాజ్ కోసం చనిపోయేలా చేయడం, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్టేట్ పాకిస్తాన్ ఇస్ ఇన్ రైట్ నౌ. బట్ ఓకే, డీజేటీ దీన్ని ఎంతవరకు లాగుతారు, ఎన్ని సోల్జర్స్ అడుగుతాడు, ఎన్ని సోల్జర్స్ అక్కడ గాజా పట్టీలో పెడతారో చూద్దాం ఒకసారి ఏంది అక్కడ సిచ్యువేషన్ అని. దాని మీద ఏమైనా అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా దాని ఫ్యూచర్ ఫర్దర్ వీడియో వస్తుంది. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, సల్టనేట్ ఆఫ్ ఒమాన్ ని ఎవరు ప్రస్తుతానికి కరెంట్లీ రూలింగ్, హూ ఇస్ రూలింగ్ ఇట్? సరిగ్గా క్వశ్చన్ వినండి. ఏ డైనాసిటీ రూల్ చేస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ హషీమ్ డైనాసిటీ, ఆప్షన్ బి ఇస్ అల్ థానీ డైనాసిటీ, ఆప్షన్ సి ఇస్ అల్ సయద్ డైనాసిటీ, ఆప్షన్ డి ఇస్ అల్ ఖలీఫా డైనాసిటీ. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. మీరు జస్ట్ అజయ్ అని రాయండి, వచ్చేస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. ప్లస్ పలానా టాపిక్ మీద మీరు మాట్లాడండి అండ్ నాకు వీడియో ఐడియా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ ఎ గ్రేట్ ప్లేస్. మీరు అడగొచ్చి నాతో మాట్లాడాలన్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో తెలుసుకోవాలన్నా, ఇన్ఫాక్ట్ ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీరు
నిర్ణయించేదే. బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నెట్ కమ్యూనిటీ, వచ్చేసేయండి. అండ్ ఏజ్వుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని మనకి 2 ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ లో. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఫిట్నెస్ ఫ్యాషన్ గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు మళ్ళీ కన్జ్యూమ్ చేయాలన్నా డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా రోజు చూడడం వల్ల కొన్ని లక్షల మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీరు ఆఫీసుల నుంచి కాలేజీల నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ, సుఖ దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా 10 నిమిషాల్లో తెలిసేసుకుందాం అనుకుంటే దీస్ వీడియోస్ విల్ హెల్ప్. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. నిన్నటి వీడియో కూడా జియో పొలిటిక్స్ బేస్డే, బట్ రిలేటెడ్ టు బంగ్లాదేశ్. ఇవాళ మీరు గమనిస్తే బంగ్లాదేశ్ కి భారతదేశానికి మధ్యలో ఉండే గొడవ ఏదైతే ఉందో, బంగ్లాదేశ్ దాన్ని సాగదీస్తుంది, లాగుతుంది. అది ఎక్కడ దాకా వెళ్తుందో నాకు తెలియదు, కానీ దాని గురించి ఒక గ్రౌండ్ లెవెల్ ఇష్యూ బేస్డ్ వీడియో చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ట్రంప్ గారికి భారతదేశానికి ఏంటి ఆ టారిఫ్లు గొడవ అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజ్వుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.